పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తిగల స్త్రీలను గురించి తెలుసుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో మిరియాము నాట్యముతో దేవుణ్ణి స్తుతించినట్లు చదువుతాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము దెబోరా న్యాయాధిపతిగా, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో హుల్దా ప్రవక్తిగా, లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో అన్నా రేయి పగలు దేవుని సేవ చేయు స్త్రీగా వ్రాయపడి ఉన్నది. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో అత్తరుతో యేసుక్రీస్తు వారిని అభిషేకించిన స్త్రీ మనకి కనపడుతుంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో పౌలుతో సహపనివారుగా ఉన్న ప్రిస్కిల్లా మరియు అకులాను స్త్రీలను గురించి వ్రాయపడి ఉన్నది. రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనంలో సంఘ పరిచర్యలో సహాయకురాలుగా నిలిచిన ఫీబే అను స్త్రీని గురించి వ్రాయపడి ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో క్రియలు చేయు విధవరాండ్రైన స్త్రీలను గురించి, 3వ అధ్యాయము 11వ వచనంలో నమ్మకమైన పరిచర్య చేయు స్త్రీలను గురించి వ్రాయపడి ఉన్నది.